నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వేరుశనగ ముద్దలు, అదే పల్లి ఉండలు, చిక్కీలు అంటారు కదా, అది ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇది అమ్మ చేస్తుంది, అమ్మ రెసిపీ అన్నమాట. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇందుకోసం 1 కేజీ పల్లీలు తీసుకోవాలి. ఇందులో రాళ్ళు, ఇసుక ఏమీ లేకుండా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో పల్లీలు ఉన్నాయి కాబట్టి బ్యాచెస్గా వేయించుకుంటే మంచిది. ఎందుకు అంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఒక దగ్గర వేగి ఒక దగ్గర వేగకుండా ఇలా అవుతాయి కాబట్టి కొద్దిగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని మరొక బ్యాచ్ని కూడా ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా చల్లార్చుకొని పల్లీకున్న పొట్టంతా కూడా తీసుకోవాలి. దానికోసం ఈజీగా రావడం కోసం ఇలా చిన్న గిన్నెని తీసుకొని నెరుపుతూ ఉంటే మీకు పొట్టు అనేది త్వరగా వచ్చేస్తుంది. చేత్తో కూడా నలుపుకోవచ్చు, గిన్నెతో చేస్తే ఫాస్ట్గా వస్తుంది. ఈ విధంగా చేటల్లోకి తీసుకొని అమ్మ ట్రెడిషనల్ పద్ధతిలో 1 నిమిషంలో పొట్టంతా తీసేసింది. చూసారు కదా, పల్లీలు అనేవి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కేజీ పల్లీలు తీసుకున్నాం కదా, దానికి 1 కేజీ బెల్లం అవసరం అవుతుంది. మంచి పాకం బెల్లం ఉపయోగించుకోండి. ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని 150 ml చిన్న గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసుకుంటే పాకం రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. బెల్లంలో రాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు వడపోసుకొని తిరిగి మళ్ళీ గిన్నెలోకి తీసుకొని పాకం పట్టుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో స్టవ్ను ఉంచుకొని మనం పాకం తయారు చేసుకోవచ్చు. ఇది అరిసెల పాకం కంటే కూడా మరింత ముదురు పాకం రావాలి. పాకం రావడం స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా నీళ్ళల్లో 1 పావు స్పూన్ ఈ సిరప్ వేసుకొని చూసుకోవాలి. చూడండి, ఇది ఉండ కట్టడానికి రెడీ అవుతోంది, కానీ ఇంకా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కాదు. మొత్తం ఈ ప్రాసెస్లో ఒక 5-6 సార్లు ఈ విధంగా చెక్ చేసుకుంటూనే ఉండాలి. చూడండి, ఇది వరకటి కంటే కూడా ఇప్పుడు ఉండ అనేది బాగా తయారవుతోంది. ఇది కూడా సరిపోదు, మరొక 2 నిమిషాలు అంటే ఈ స్టేజ్ నుంచి 2 నిమిషాల టైం వరకు పట్టింది. ఇప్పుడు చూడండి, ఇది ఉండలాగా తయారయ్యి చేతికి ఈజీగా వచ్చేస్తుంది. అదేవిధంగా నీళ్ళల్లో వేసినప్పుడు టంగ్ అని శబ్దం రావాలి. ఆ కన్సిస్టెన్సీ వరకు పాకం పట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పల్లీలు వేసుకుంటూ అంటే చెక్ చేసుకుంటూ వేయండి. ఒక్కొక్కసారి బెల్లము మంచి బెల్లం కాకపోతే కేజీ పప్పులు కూడా అవసరం ఉండదు. ఒక 850 గ్రామ్స్ 800 గ్రామ్సే సరిపోతాయి మీకు పల్లీలు, కాబట్టి చూసుకుంటూ వేయండి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఈ మొత్తం క్వాంటిటీ ఒకేసారి ప్లేట్లో వేసుకోకుండా ప్లేట్కి ఈ విధంగా నెయ్యి రాసుకొని కొద్దిగా వేసుకుంటూ మనం ఉండలు చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకుంటే ఇది డ్రై అయిపోతుంది. చేతులు కొద్దిగా తడి చేసుకొని బాగా వేడి మీదే ఉండలు కట్టుకోవాలి. మీకు ఒకేసారి ఉండలాగా చేయలేకపోతే షేప్ చేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలాగా కట్టుకోవచ్చు. చూసారు కదా, బెల్లం కలర్ను బట్టి మనకి పల్లి ఉండ కలర్ అనేది తయారవుతుంది. ఇది చాలా హెల్దీ, రోజుకొకటి తింటే ఐరన్ వస్తుంది, పిల్లలకి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.